ఇటీవలి కాలంలో డేటింగ్ యాప్ల సంస్కృతి విపరీతంగా పెరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీటి వల్ల ఎన్నో సంసారాలు కూలిపోతున్నాయని అంటూ ఉన్నారు. మరికొంతమంది జీవిత భాగస్వామిని ప్లానింగ్ తో మోసం చేస్తున్నారని, ఫలితంగా చెడు సంస్కృతి వేగంగా విస్తరిస్తుందని అంటూ ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఇష్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ డేటింగ్ యాప్లలోని పరిచయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది తెరపైకి వచ్చింది. అవును, ఒక మహిళ ఒక పురుషుడు మొదట్లో బంబుల్ అనే డేటింగ్ అప్లికేషన్ ద్వారా పరిచయం ఏర్పరచుకున్నారు. తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పంపుకోవడాలు, చాటింగ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే దాదాపుగా ఒక సంవత్సరం పాటు వారి పరిచయాన్ని పెంచుకున్నారు. ఓ రోజు వారు వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వారు ఓయో హోటల్ కు వెళ్లారు. అక్కడ వారి మధ్య శారీరక సాన్నిహిత్యం ఏర్పడిందని చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మరుసటి రోజు ఆ వ్యక్తి ఆమెను తన అపార్ట్మెంట్ లో తిరిగి దింపాడు. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇందులో భాగంగా ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి అదే రోజు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు తర్వాత అతనిపై తుది నివేదికను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా నిందితుడు ఫిర్యాదుదారుడి మధ్య జరిగిన చాట్లు, వారి మధ్య జరిగిన చర్యలన్నీ కూడా ఏకాభిప్రాయంతో జరిగాయని సూచిస్తున్నాయని కోర్టు పేర్కొంది. ఏకాభిప్రాయ సాన్నిహిత్యం తీవ్రమైన అత్యాచార ఆరోపణ మధ్య సూక్ష్మమైన వ్యత్యాసాన్ని స్పష్టంగా పేర్కొంది. పరస్పర సంకల్పం నుండి పుట్టిన సంబంధం అది నిరాశలో స్థాపించబడినప్పటికీ కూడా స్పష్టమైన కేసుల్లో తప్ప క్రిమినల్ చట్టం ప్రకారం నేరంగా మారదని తెలిపింది. ఈ సందర్భంగా నిందితుడిపై నమోదైన ఎఫ్ఐఆర్ ను తత్ఫలితంగా జరిగిన చర్యలను రద్దు చేసింది. ఈ సందర్భంగా ఈ కేసు స్వభావం ప్రస్తుత తరం యువతకు ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటిదని అంటూ ఉన్నారు. వేగవంతమైన డేటింగ్ సంస్కృతి పరిణామాల గురించి వారంతా చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇవి కొన్ని సందర్భాల్లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేలా చేస్తుందని అంటూ ఉన్నారు.